పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. ప్రార్థన చేసుకున్నాము. పరలోకమందున మా తండ్రి, నీ చిత్త ప్రకారము మేమందరము నీ సన్నిధానంలో కూడుకొని నీ ఆరాధనలో పాల్గొంచుండగా, నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా నీవే మా మధ్యన సంచరించి, నీవే మాతో మాట్లాడి, నీ వెలుగుని మాకు ప్రకాశింపచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. 2024 సంవత్సరాలు నుంచి ప్రతి సంవత్సరము ఆయన పుట్టినరోజు నాడు దేవుడు పుట్టాడని అందరు కలిసి పండగగా వేడుకగా ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్నారు. ప్రత్యక్షమవుట అంటే ఆకాశంలో ఉండాల్సిన దేవుడు భూమి మీద ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఆకాశంలో ఉండే దేవుడు ఆ లోకాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి మన కొరకు వచ్చి ఒక మనుష్యుడుగా, సాధారణమైన మానవ మాత్రుడుగా ఈ లోకంలో పుట్టి మనకందరికీ ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అన్నది మనం బైబిల్లోంచి దేవుడు వాక్య భాగం నుంచే విన్నాము. దేనికి ప్రత్యక్షమయ్యాడని మనం అనుకుంటాము? మనల్ని అందరినీ రక్షించడానికి ప్రత్యక్షమయ్యాడని అనుకుంటాం. కానీ ఈ వాక్య భాగాన్ని మనం చదివిన వాక్య భాగాన్ని చూసినట్లయితే పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆల్రెడీ ఈ విషయం మీకు తెలుసు అని చెప్తున్నాడు. అంటే ప్రత్యేకంగా ఈ క్షణంలో యోహాను భక్తుడు ప్రత్యేకంగా మీకు రాయాల్సిన అవసరం లేదు. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడంటే నా పాపాలని పరిహరించి నన్ను పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా తీర్చిదిద్దడానికి వచ్చాడు అని మీకు తెలుసు అని అది ఒకసారి రిమైండ్ చేస్తున్నాడు. మరి ఈ సత్యం మీకు తెలుసా? ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే పరలోక రాజ్యం నుంచి ఆ దేవాది దేవుడి కుమారుడు ఈ లోకానికి ఒక నరుడుగా పుట్టడంలో ఉన్న మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే పాపాల్ని, మన జీవితంలో ఉన్న పాపాలని తీసివేయటానికి మొట్టమొదటిగా వచ్చాడు. అదే 8వ వచనం చూసినట్లయితే పాపము చేయు ప్రతి వాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుడు ప్రత్యక్షమాయనం. దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడని యోహాను భక్తుడు అంటే దేవుడి ప్రత్యక్షతని మొట్టమొదటగా పరలోక రాజ్య వైభవాన్ని కానీ, పరలోక రాజ్య ప్రాశస్త్యాన్ని కానీ, దేవుడి తీర్పును కానీ, పరలోక రాజ్యం ఎలా ఉంటుందని ప్రత్యక్షంగా తిలకించి ఆయన చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథాన్ని రాసిన ఆ భక్తుడు దేవుడి ప్రత్యక్షతలో ఉన్న దేవుడి భావాన్ని తెలియచేస్తున్నాడు. మొట్టదిగా పాపాలను తీసివేయడానికి వచ్చాడు, దుష్టుని యొక్క క్రియలను లయపరచడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు అని 2 చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టడానికి, జన్మించడానికి, ప్రత్యక్షముగా నరరూపిగా ఈ లోకానికి రావటానికి మూల కారణాలు ఏంటంటే ఈ 2 అని చెప్తున్నాడు. మరి ఈ రెండింటి గురించి మీ జీవితంలో మీరు ఆలోచిస్తున్నారా లేదా అనేది మిమ్మల్ని పరిశీలించుకోండి. యేసుక్రీస్తు పుట్టాడంటే అదొక పండుగ, యేసుక్రీస్తు పుట్టాడంటే అదొక వేడుక. మమ్మల్ని ఉద్ధరించడానికి, మా జీవితాల్లో వెలుగుతో నింపడానికి, మా జీవితాన్ని శాంతితో నింపడానికి, మమ్మల్ని రోగాల నుంచి కానీ, రకరకాలైన బాధల నుంచి కానీ మమ్మల్ని విడిపించడానికి పుట్టాడు అనేది ప్రపంచంలో 98% స్ప్రెడ్ అయిపోయి అదే క్రైస్తవ్యం అనుకుంటూ దేవుడు వచ్చిన ఉద్దేశాన్ని చాలా తక్కువగా మన జీవితాల్లో మనము తెలుసుకుంటున్నాం. కాబట్టి మనం దేవుడి యొక్క ఆశీర్వాదాలని పొందలేకపోతున్నామన్న సత్యాన్ని తెలుసుకోండి. యేసుక్రీస్తు ఈ లోకానికి ప్రత్యక్షం అవటంలో దేవుడి ఉద్దేశాలు ఇవి 2. అసలు దేవుడు ఎందుకు రావాల్సి వచ్చింది? ఆది కాండంలో దేవుడు తన ప్రియమైన బిడ్డలను చేసుకుంటే, దేవుడు ప్రత్యక్షమై ప్రతిరోజు వాళ్ళతో సహవాసం చేస్తుంటే దేవుడి యొక్క చిత్తాన్ని ప్రకారం జీవించుకోకుండా దేవుణ్ణి వ్యతిరేకించారు.
వ్యతిరేకించడం మూలంగా దేవుడు ఆ తర్వాత ఏదైనా తోటలో నుంచి వాళ్ళని బయటికి పంపించిన తర్వాత ఆదాముతో ఎప్పుడు దేవుడు మాట్లాడినట్లుగా ప్రత్యక్షమైనట్లుగా బైబిల్ గ్రంథంలో ఉండదు. అలాగే నోవాకు ప్రత్యక్షమయ్యాడు, అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు, యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు, మోషేకి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమవుతూ వాళ్ళకు కావాల్సినవన్నీ చేసి పెడుతూ వాళ్ళ జీవితంలో కావాల్సిన సంతోషాన్ని, భౌతికమైన ప్రతి అవసరాన్ని, ఐగుప్తులో వాళ్ళు దాస్యంలో ఉంటే ఆ దాస్యం నుంచి కూడా దేవుడు అత్యద్భుతంగా వాళ్ళని విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వెళ్ళమంటే ఈ 40 సంవత్సరాలు కూడా వాళ్ళు ఇహలోకమైన భౌతికమైన అవసరాల కోసమే దేవుణ్ణి బాధ పెడుతూ శోధిస్తూ ఈ లోకంలోయే కావాలని అడుగుతూ 40 సంవత్సరాలు దేవుడి యొక్క ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోవటం మూలంగా ఇద్దరు మాత్రమే కనానంటే ఆత్మీయమైన జీవితమైన ఆ పరలోక రాజ్యంలోకి ప్రవేశించారు. అప్పుడు మోషే భక్తుడు దేవుడితో ఒక మనవి చేస్తాడు. ఏం చేస్తాడంటే, ఈ లోకంలో నువ్వు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యి మా ద్వారా ఏం మాట్లాడినా మనుషుల్లో మార్పు రాదు దేవా, ఎంతకీ ఈ లోకంలో విషయాలు అడుగుతూ ఉంటాడు కాబట్టి నీవే ఈ లోకానికి రా అని చెప్పేసేసి దేవుడితో మాట్లాడతాడు. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 16వ వచనములో చివరి భాగం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటినీ చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను సహోదరులో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. అంటే లోకంలో దేవుడు ప్రత్యక్షమై ఇది చేయండి మీ జీవితాల్లో నీకు పిల్లల్ని ఇస్తాను, నీ దాస్యం నుంచి విడిపిస్తాను అని రకరకాలైన వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని ఇస్తున్నాడు, పానీయాన్ని ఇస్తున్నాడు, శత్రువుల నుంచి రక్షిస్తున్నాడు, రకరకాలైన చేస్తున్నా కానీ వాళ్ళు ఈ లోకం వద్దకే ఉంటుంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మేము మానవ మాత్రులం కాబట్టి నేను చెప్తే మేము కూడా మానవులమే కదా, మేము కూడా ఈ లోక సంబంధమైన భౌతికమైన అవసరాల కోసమే జీవిస్తూ మేము కూడా అవే నిన్ను అడుగుతాం కాదు కదా, అలాంటి దేవుడు కాదు కదా నువ్వు అడిగే విధానము వేరు, నీవే ఆకాశం నుంచి నీ ప్రియకుమార్ని లోకానికి పంపించు దేవా అని చెప్పి మోషే దేవుడితో అడిగితే ఆయన అడిగిన దాని ప్రకారము యేసుక్రీస్తుని దేవాది దేవుడు ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు అందుకు ప్రత్యక్షమయ్యాడు. మరి నెబుకద్నెజరు ఆ టైంలో యెహెజ్కేలు కానీ, ఇర్మియా కానీ, యెషయా కానీ రకరకాలైన ప్రవక్తలు యెహోవా ప్రత్యక్షమై నాతో ఇలా మాట్లాడాడని యెహెజ్కేలు గ్రంథం చదివితే ప్రతి అధ్యాయంలో ఉంటుంది. దేవుడు ప్రత్యక్షమై నాతో ఇలా మాట్లాడుతున్నా, నరపుతుదాల ఇలా జీవించండి అంటే విననొల్లని ప్రజలుగా బైబిల్ గ్రంథంలో చెప్పారు. మరి అలాంటప్పుడు దేవుడు తన యొక్క ప్రియమైన కుమారుని ఆకాశం నుంచి ఈ లోకానికి పంపించారు. అయితే దేవుణ్ణి కూడా ప్రజలు అంగీకరించలేదు. ఎందుకని యేసుక్రీస్తు ప్రత్యక్షమైన అంగీకరించలేదు తెలుసా? వాళ్ళు రోమా బానిసత్వంలో ఉంటే ఆ బానిసత్వం నుంచి విడిపించే వ్యక్తి కోసం మాత్రమే చూస్తున్నారు, కానీ ఆత్మీయమైన పరలోక రాజ్యం నుంచి ఒక మనిషిని మట్టి నుంచి తన జీవ వాయువును ఊదితే మనిషిగా రూపాంతరం చెందించి జీవించేటట్లు చేయగలిగిన దేవుడిలో కూడా ఆ జీవంని ఎవరూ వెంబడించట్లేదు. నిన్ను జీవింప చేయగలిగిన దేవుడిలో ఉన్న శక్తిని నువ్వు అది కోరుకోకుండా ఈ శరీరాన్ని మట్టితో చేసిన దాన్ని జీవంతో నింపి ఈ లోకంలో ఉన్న అవసరాల కోసమే అడగటం అనేది అలవాటు చేసుకున్న ఆ ప్రజల యొక్క స్వాభావికంగా వచ్చిన ఆ స్వభావంతోనే ఇశ్రాయేలు ప్రజలు కూడా రోమా బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించటానికి ఈ లోకానికి దేవుడు వచ్చాడు, యేసుక్రీస్తు వచ్చాడని ఆయన్ని కూడా బానిసత్వం నుంచి విడిపించే వ్యక్తిగానే చూస్తూ ఆయన చేత అద్భుత కార్యాలు చూశారు. చనిపోయిన వారిని లేపాడు, స్వస్థపరిచాడు, చాలా ఆహారం లేని వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చాడు, సముద్రం మీద ఆ యొక్క గాలి తుఫాలను ఆపి ఎన్నో చేసినా కానీ ఆయన మానవ మాత్రుడుగానే చూశారు. ఎందుకంటే వాళ్ళు రోమా చెరసాల నుంచి ఆ బందీఖానా నుంచి విడిపించి స్వేచ్ఛనిస్తే లోకంలో మళ్ళీ తమకు నచ్చినట్లుగా, అంటే బానిసత్వ బతుకు నుంచి ప్రశాంతమైన శాంతిగా ప్రజాస్వామ్యంగా మనం జీవిస్తున్నట్టుగా జీవించవచ్చు అన్న తలంపుతోనే దేవుణ్ణి చూశారు. కాబట్టి
వాళ్ళ కోసము దేవుడి దూతగా ఆకాశం నుంచి దేవుడి ప్రియకుమారుడికి ఈ లోకానికి వచ్చిన ఆయన అంగీకరించుకోకుండా ఆయన చేసిన అద్భుతాలను చూశాడు, ఆయన చెప్పిన బోధన చూశారు, కానీ ఆయన్ని సిలువకి అప్పగించి చంపేశారు. అంటే నువ్వు చూసే కోణంలో దేవుడిని ఏ కోణంతో చూస్తున్నామో చూడండి. ఆయన వీళ్ళ కోసం ఆకాశం నుంచి వస్తాడని ఎదురు చూస్తున్న ప్రజలు వాళ్ళ మనసులో పెట్టుకున్న ఉద్దేశం ఏంటంటే బానిసత్వం నుంచి విడిపించి మాకు స్వేచ్ఛనిస్తే ఈ లోకంలో సంతోషంగా ఇష్టానుసారంగా జీవించడానికి కావాల్సిన ఆ యొక్క మార్గమాన్ని ఈయన వచ్చి సుగమము చేస్తాడన్న ఉద్దేశంతోనే దేవుడి ప్రియకుమారుడిని చూశాడు. కానీ వీళ్ళ ఆత్మీయ జీవితంలో వీళ్ళ ఆత్మల్ని ఉజ్జీవింపచేసి ఆ ఉజ్జీవింపచేసిన ఆత్మలు తన బోధల ద్వారా నిత్యరాజ్యంలో దేవుడి యొక్క సన్నిధానంలో శాశ్వత కాలంలో ఉంచడానికి దేవుడి ప్రణాళిక సంకల్పం చొప్పున యేసుక్రీస్తు వచ్చాడు అన్న ఉద్దేశాన్ని వాళ్ళు తెలుసుకోకుండా ఆయన ఎంత బోధించినా కానీ ఆహారం కోసం వెళ్తున్నారు. ఆయన బోధలు చేస్తుంటే అయిపోయాక భోజనాలు పెడతారని వెళ్తున్నారు. ఆయన ప్రసంగిస్తుంటే తర్వాత కుష్ఠరోగులు బాగుపడతారని వెళ్తున్నారు. రకరకాలైన లోకపు కోరికలతో వెళ్తూ ఆయన వచ్చిన ప్రత్యక్షతలో ఉన్న ఔన్నత్యాన్ని గుర్తించుకోకుండా ఆ ప్రియకుమార్ని సిలువ వేసి చంపేయటానికి వాళ్ళే కారకులయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని మనం నమ్ముకున్నప్పుడు కూడా మనలో ఉన్న కొన్ని ఆలోచనల చొప్పున ఇలాగ దేవుడిని నమ్ముకుంటే నా జీవితంలో ఇలా జరిగిద్దని ఆ ఆలోచనలతోనే మనం దేవుడిని నమ్ముకోవటం మూలంగా దేవుడి యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని మనం పొందలేకపోతున్నాము. దేవుడు అనాది సంకల్పంలోనే నీ కొరకు నా కొరకు పరలోక రాజ్యంలో నీ కొరకు నా కొరకు విలాసవంతమైన భవనాలను సృజించి ఆయనకి ఇష్టలైన వారిని అక్కడికి తీసుకెళ్లాలని ఆయన సంకల్పమైతే ఆ సంకల్పాన్ని మనం అర్థం చేసుకోకుండా తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపిస్తే ఆ ప్రియకుమారుడు వచ్చిన దాన్ని కూడా మనం అర్థం చేసుకోకుండా ఈ లోకములో వాటిని ఆయన్ని అడుగుతూ ఆయన యొక్క మరలా మనము కూడా అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే సిలువ వేశారో అలాగే సిలువ వేస్తూ మన భక్తి జీవితం మూలంగా ఆయన్ని బాధ పెడుతున్నామన్న సత్యాన్ని తెలుసుకోండి. దేవుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి అప్పుడు ఇవన్నీ మీకు ఇస్తానని చెప్తాడు. నా రాజ్యాన్ని మీకు ఆహారం కావాలని, మీకు తిండి కావాలని, నీరు కావాలని, వస్త్రాలు కావాలని నాకు తెలుసు. వీటికంటే ముఖ్యమైన మీ ప్రాణం కావాలని, మీ దేహం అంటే మీకు ఆరోగ్యం కావాలని, మీకు జీవం కావాలని నాకు తెలుసు. మీరు నా రాజ్యాన్ని నా నీతిని వెతికితే ఈ 5 నీకు ఇస్తానని చెప్తాడు. ఆహారాన్ని ఇస్తానంటాడు, పానీయాన్ని ఇస్తానంటాడు, వస్త్రాన్ని ఇస్తానంటాడు, నీ దేహానికి కావాల్సిన ఆరోగ్యాన్ని ఇస్తానంటాడు, నీ జీవాన్ని ఇస్తానని చెప్తాడు, నీ ప్రాణాన్ని నువ్వు చనిపోయేదాకా నీ ప్రాణాన్ని నేను కాపాడుతానని చెప్తాడు. ఇవన్నీ నీకు కావాలని నాకు తెలుసు. నేను సృష్టించింది నేనే, మట్టి లాంటి నిన్ను నా ఊపిరితో మహిమైశ్వర్యంగా నిన్ను మహా మనిషిలాగా తయారు చేసి దేవుడి స్వరూపంలో నిన్ను సృజించి ఈ లోకంలో నిన్ను పెడితే అంత శక్తిమంతుడైన బ్రతికింప చేయగలిగిన జీవం కలిగిన దేవుణ్ణి నువ్వు నీ బ్రతుకులో ఆధ్యాత్మిక జీవితంలో ఆయనతో పరవశించి సహవసించి ఆనందించేటట్లుగా ఆ విధమైన జ్ఞానాన్ని నువ్వు అభ్యసించుకోకుండా ఈ లోకంలో వాటి కోసమే నువ్వు అభ్యసిస్తున్నావు అన్న సత్యాన్ని చెప్పడానికి ఈ లోకానికి వచ్చి దేవాది దేవుడు తను ఎందుకు ప్రత్యక్షమయ్యాడో చెప్తున్నాడు. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు మొదట ఏం చెప్తున్నాడు? యోహాను రాసిన 3వ అధ్యాయం మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. మన జీవితంలో ఉన్న పాపాన్ని తీసివేయటానికి, వ్యతిరేకమైన స్వభావము, తిరుగుబాటు స్వభావము, దేవుడు ఏది చెప్పినా నాకు తెలుసులే, నేనే తెలివిగలవాడిని, నేనే నీతిమంతుడిని, నా భక్తి జీవితం బాగుంది, దేవుడు ఆయనకేం తెలుసు అన్న టైపులో మన భక్తిని మనమే 100 మార్కులు వేసుకుంటూ ఎదుటి వాళ్ళ భక్తిని మనం క్రిటిసైజ్ చేస్తూ దేవుడికి నచ్చినట్లుగా ఉందా లేదో నువ్వు బైబిల్ కొలమానంగా చూసుకో. బైబిల్తో నిన్ను నువ్వు పరీక్షించుకో. బైబిల్ అనే అర్థంలో చూసుకొని నిన్ను నువ్వు పరిశోధించుకుంటూ దేవుడి మార్గంలో ఇంకా అత్యున్నతమైన స్థితిలో ఆయన సహవాసంలో అత్యున్నతమైన స్థానానికి నువ్వు చేరటానికే దేవుడు ఈ అర్థం లాంటి బైబిల్ని ఇచ్చాడు. నీలో పాపాన్ని తీసివేయటానికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మరి దేవుడికి వ్యతిరేకమైన ఆ పాపాన్ని, ఆ తలంపుల్ని, ఆ ఆలోచనల్ని, ఆ కోరికల్ని తీసివేయటానికి దేవుడు వచ్చాడు అన్న సత్యం నీకు తెలుసా? అంటే మనలో దేవుడికి, అంటే మనం సృజించిన సృష్టికర్త అయిన దేవుడికి వ్యతిరేకమైన జీవిత విధానము నీలో నాలో ఉంటే ఆ జీవిత విధానాన్ని తీసివేసి
నిన్ను దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిలాగా, దేవుడికి ఇష్టమైన వ్యక్తిలాగా తీర్చిదిద్దటానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. అది దేవుడి దాకలో మొట్టమొదటి ఉద్దేశం. నీలో దేవుడికి వ్యతిరేకమైన జీవితాన్ని నువ్వు వదిలేసేసుకుంటే దేవుడు ఈ లోకానికి వచ్చినందుకు దేవుడు ఎంతో సంతోషపడతాడు. పాపాలని తీసివేయటానికి వచ్చాడు. తీసివేసుకోవాలనే తలంపు నీకుంటే, నా జీవితాన్ని బాగు చేసుకొని దేవుడికి నచ్చినట్లుగా జీవించాలి అన్న తలంపు నీకు ఉన్నట్లయితే, నాలో నీకు వ్యతిరేకమైన ప్రతి లక్షణాన్ని తీసివేయి దేవా అని చెప్పి ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి అడుగుతావు. అంటే నీలో వ్యతిరేకమైన, ఎదుటి వ్యక్తులకి బాధ కలిగించే, ఎదుటి వ్యక్తులు నిన్ను అసహించుకునే అతిశయ కారణమైన, గర్వకారణమైన అసూయ, ద్వేషము, పగలతో లోకరీతిగా జన్మించే మానవ సంబంధమైన నైజము కలిగిన నీవు దేవుడు అంటే యేసుక్రీస్తు జీవించిన జీవిత విధానం కలిగిన వ్యక్తిలాగా మార్పు చెందటమే నీలో నుంచి పాపాలు తీసివేయని వ్యక్తి అంటే పాప స్వభావం నుంచి నవీనమైన స్వభావము, పాత జీవితం నుంచి నవీనమైన జీవితము. నువ్వు కొత్త బట్టలు కొనుక్కొని వేసుకుంటావు వచ్చి, ఆ కొత్త బట్టలు ఎలా ఉంటాయి? తలతల మెరిసిపోతూ ఉంటాయి. చూడంగానే ఎవరైనా ఇతను కొత్త బట్టలు వేసుకున్నాడు, క్రొత్తవి ఇవి ఈరోజు వేసుకున్నాడు, ఎంతో అందముగా ఉన్నాయి, ఎంతో చక్కగా ఉన్నాయి, చూడ చక్కగా ఉన్నాయి. అలాంటి స్వభావాన్ని, నీ గత స్వభావాన్ని చూసిన వ్యక్తులు ఎప్పుడైతే యేసుక్రీస్తుని దేవుడికి అంగీకరించావో ఆ క్షణము దేవుడు నీలో ఉన్న చెడు స్వభావాన్ని, చెడ్డ స్వభావాన్ని తీసివేస్తే నవీనమైన స్వభావాన్ని నువ్వు సంతరించుకున్న వ్యక్తిలాగా, పవిత్రమైన పరిశుద్ధమైన వ్యక్తిలాగా నువ్వు ఉండాలి అన్న ఉద్దేశంతో దేవుడు ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. నీలో ఉన్న పాపాలన్నీ దేవుడు తీసేశాడు అని ఎవరికైనా ఉన్నదా? మనలో పాపాలు ఏమీ లేవా? దేవుడికి వ్యతిరేకమైన పాపాలు, తలంపులు కానీ ఆలోచనల ద్వారా కూడా నువ్వు పాపం చేయట్లా. శారీరకమైన పాపమే కాదు, నీ ఆలోచనలో, నీ మా హృదయ అంతరంగంలో నువ్వు చేసే ప్రతి ఆలోచన కూడా పాపం అని చెప్తున్నాడు కదా. ఆ పాపాలన్నిటినీ తీసివేయటానికి వచ్చాడు. నీవు దేవుణ్ణి దేవా అని పిలవాలన్నా, దేవుణ్ణి సన్నుతించాలన్నా, స్తుతించాలన్నా, కొనియాడాలన్నా దేవుడు చెప్పింది నువ్వు అనుసరించాలి కదా. నీలో పాపాలు తీసివేయటానికి ఆకాశం నుంచి ఈ లోకానికి వచ్చిన ఆ దేవుడు దేనికోసమైతే వచ్చాడో దాన్ని నువ్వు అనుసరించాలి కదా. మరి నీలో పాపాలని ప్రతిదినం ఒప్పుకుంటున్నావా? ఆయనకి వ్యతిరేకమైన ప్రతి దాన్ని వదిలేస్తున్నావా? వదిలేసి ఆయన ప్రత్యక్షతలో ఉన్న పరమార్థాన్ని తెలుసుకొని మంచి వ్యక్తిగా, సత్క్రియలు కలిగిన వ్యక్తిగా నిన్ను నువ్వు రూపాంతరపరుచుకుంటున్నావా లేదా అనేది నిన్ను నువ్వు పరిశీలించుకో. యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనము చూద్దాము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ మనలో ఉన్న వ్యతిరేకమైన లక్షణాల గురించి దేవుడు చెప్తున్నాడు. అతిక్రమాలు చెప్తున్నాడు, దోషాలు చెప్తున్నాడు. సమాధానార్థమైన శిక్ష అంటే మనము దేవుడికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనల్ని దేవుడితో సమాధానపరచడానికి దేవుడు ఆ శిక్షని అనుభవించి తను లాస్ట్గా ఏం చెప్తాడంటే, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. ఇది భౌతికమైన స్వస్థత. లోకంలో నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు స్వస్థత కాదు, పాప ప్రక్షాళన. ఈ స్వస్థత అంటే యేసుక్రీస్తు మన కోసం సిలువలో పొందిన దెబ్బల చేత తను చిందించిన రక్తముతో నీ పాపాలకి స్వస్థత, పాప విమోచన కలుగుతుంది అని చెప్తున్నాడు. అంటే ఈ లోకానికి వచ్చి తన సిలువలో చేసిన బలియాగము ద్వారా నీ పాపాల్ని పరిహరించగలిగిన శక్తిని దేవుడు నీకు ఇస్తున్నాడు. అంటే తన సిలువలో పొందిన దెబ్బల చేత, తను చిందించిన రక్తం చేత, ఆ రక్త ప్రోక్షణతో నువ్వు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకొని పాపాత్ముడైన నన్ను దేవా నీ రక్త ప్రోక్షణతో పవిత్రపరచు దేవా అనే దేవుడిని ఎప్పుడైతే నీ తండ్రిగా, నీ దేవుడిగా నువ్వు అంగీకరించావు, ఆ క్షణము ఆ రక్తము నిన్ను ప్రోక్షించి నిన్ను పరిశుద్ధమైన వ్యక్తిలాగా, పవిత్రమైన వ్యక్తిలాగా తీర్చిదిద్దుతుంది. అలాంటి దేవుడు సిలువలో చిందించిన రక్తముతో నీ పాపాల్ని కడుక్కొని తెల్లగా హిమమంత ధవళవర్ణమైన దేవుడి యొక్క రూపంలోకి నిన్ను నువ్వు మార్చటానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రత్యక్షమైన తర్వాత
33.5 సంవత్సరాల తన జీవితాన్ని పాపము లేని వ్యక్తిలాగా, దీంట్లోనే ఆయన ఏ పాపము చేయలేదు, పాపం లేని వ్యక్తి అంటాడు. పాపము లేకోకుండా 33 సంవత్సరాలు మానవుడిగా ఈ లోకములో జీవించి నీ కొరకు చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపములను తీసివేయటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కానీ మన వినోదాలు, పండగలు ఏదో చేసుకోవటానికి ఆయన వచ్చాడని ఆనందించి సంతోషించటానికి కాదు. నీ పాపాన్ని సంవత్సరానికి ఒకటి చొప్పున తీసేసుకున్నా, నీ జీవితంలో 70 సంవత్సరాలు నువ్వు బతికినప్పుడు 70 పాపాలని నీలో నుంచి దేవుడికి వ్యతిరేకమైన తీసేసుకుంటే పరలోక రాజ్యంలో నీకు సువర్ణమైన సింహాసనాన్ని, ధవళ సింహాసనపు తీర్పు ఆయన ఎదురుగా కూర్చునే భాగ్యాన్ని ఇచ్చి నేను కిరీటాలతో దేవుడు సత్కరిస్తాడు అన్న సత్యాన్ని చెప్తున్నాడు. మొట్టమొదటిగా పాపం లేని వ్యక్తుడు కాబట్టి ఆయన నీ పాపాలని తీసివేయటానికి సమర్థుడు అని ఆ సామర్థ్యాన్ని సిలువలో నేను మీకు చూపించాను. అంటే ఎందుకంటే మృత్యుంజయుడిగా లేచాను కాబట్టి నా రక్తములో పవిత్రత ఉంది, నిన్ను శుద్ధీకరించగలిగిన శక్తి ఉన్నదని ప్రపంచానికి చాటిన మహోన్నతుడైన ఆ దేవుడి కుమారుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడో తెలుసా? పాప పంకిలమైన మన జీవితాన్ని పవిత్రముగా తీర్చిదిద్దటానికి ఆ దేవాది దేవుడి లోకానికి ప్రత్యక్షమయ్యాడు. క్రిస్మస్ అంటే అది. క్రీస్తు ఎందుకు పుట్టాడంటే, యేసు అంటే మన పాపాల నుంచి రక్షిస్తాడు. నీ పాపాల నుంచి రక్షించే వ్యక్తికి యేసు అని నువ్వు పిలిచావంటే నీ పాపాన్ని ఒప్పుకొని దాని నుంచి రక్షించని అడగాలి. యేసు అని ప్రార్థన చేస్తున్నావంటే నా పాప పంకిలమైన జీవితంలో నీ రక్తముతో నన్ను కడుగు అని అడగాలి. అది ఆయన యొక్క రాకడలో ఉద్దేశము, మొదటి ప్రత్యక్షతలో. మరి రెండోది చూసినట్లయితే 8వ వచనంలో ఏం చూస్తున్నాము? అపవాది యొక్క క్రియలను లయపరచుటకై ఆయన ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. అపవాది క్రియలంటే మనుషులంతా బలహీనులే. అపవాది చేత, తంత్రముల చేత, కుయుక్తుల చేత పట్టబడి తమలో తప్పు ఉన్నా కానీ, తమ తప్పుడుగా దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నా కానీ దాన్ని ఒప్పుకోకుండా సాతాను చేత బంధించబడి నేను కరెక్టే, నా జీవితం బాగుందని తమని తాము బుకాయించుకుంటూ దేవుని కూడా వ్యతిరేకించే స్వభావం కలిగింది అపవాది. ఎందుకంటే ఏదైనా తోటలో ఆదాము అవ్వేం చేసింది? ఆ సైతాన్ని నన్ను మోసం చేసింది కానీ నేను మంచిదాన్నే అంది. ఆదాము ఏమంటాడు? నువ్వు ఇచ్చిన భార్య నన్ను మోసం చేసింది కానీ నేను మంచివాడినే. మన స్వభావం కూడా అదే. నీలో తప్పు ఉందని నీకు తెలుసు, దేవుడు అది హెచ్చరిస్తున్నాడని తెలుసు, దేవుడు వాక్య ప్రకారం నేను జీవించట్లేదని నాకు తెలుసు, కానీ పర్వాలేదులే, వాళ్ళకంటే నేను బాగానే ఉన్నా, వాళ్ళకంటే నా ఆత్మీయ జీవితం బాగానే ఉంది, మిగతా సంఘాల కంటే మన సంఘం బాగానే ఉంది, మేము పర్వాలేదు, ఏదో గేటు దాటి లోపల కన్నా దేవుడు అనుమతిస్తాడని ఆ యొక్క చింతనతో మనలో ఉన్న తప్పుని సరిచేసుకోవటానికి మన హృదయము దేవుడికి అంగీకార యోగ్యంగా ఉండట్లేదు. తప్పు అని నీ జీవితంలో దేవుడు మనస్సాక్షి కానీ, దేవుడు వాక్యం కానీ ఏదైనా నీకు తెలియచేసిన క్షణము నువ్వు దాన్ని ఒప్పుకుంటే దేవుడి చేత ఆశీర్వదించబడతావే. కానీ పర్వాలేదులే బాప్తిసం తీసుకోవాలని తెలుసు, కానీ ఎన్ని సంవత్సరాలు దేవుడి యొక్క వాక్యాన్ని వ్యతిరేకిస్తారు, దేవుడి నిబంధనని నువ్వు ఎన్ని సంవత్సరాలు వ్యతిరేకిస్తావో, దానికి నువ్వు లోపడుకోకుండా ఎన్ని సంవత్సరాలు దేవుడిని బాధ పెడుతూ ఉంటావో, ఆకాశం నుంచి ఈ లోకానికి నీ కోసం దిగివచ్చిన ఆ పరిశుద్ధుడైన దేవుడు నిన్ను చూస్తూ ఉండడా? ప్రేమగా తన చేతులు చాపి నీ వైపు ఆహ్వానిస్తూ, ప్రియమైన బిడ్డ నీ కోసమే కదా ఈ లోకానికి వచ్చింది, ఆ పరలోకాన్ని నుంచి వదిలిపెట్టి నీ కోసం వచ్చి నేను సిలువలో అంత త్యాగం చేసి నీ కొరకు చనిపోయి నిన్ను పవిత్రపరిచి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలి అని నేను అనుకుంటుంటే, దాన్ని నువ్వు అంగీకరించటానికి మనుష్యుడివి, నీకు ఎంత కాలము కావాలి అని చెప్పి దేవుడు నీ వంక చూస్తుంటే, మనం దేవుడికి ఇష్టంగా ఉండట్లేదు, దేవుడికి లోపడతలేదని మన స్వభావం తెలుసు, కానీ దాన్నే మనం సమర్థించుకుంటున్నాం. నీలో ఉన్న ఒక తప్పును నువ్వు సమర్థించుకోవటం ఎప్పుడైతే మొదలు పెడతావో బయటికి వెళ్ళి ఒకసారి, అలాంటి తప్పు చేస్తున్నప్పుడు సైతాన్ నిన్ను చూసి చాలా సంతోషపడుతుంది. నా సంబంధే కదా, నా స్వభావమే కదా, దేవుడి మీద తిరుగుబాటు చేసే స్వభావం నాదే కదా, ఈ బిడ్డ కూడా అదే, దేవుడిని నమ్ముకున్నానని బాప్తిసం తీసుకొని సంఘంలో కూర్చొని ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తూ కూడా నా స్వభావాన్ని సంతరించుకొని ఉంది కదా అని నిన్ను చూసి సైతాన్ సంతోషపడుతూ ఉంటే దేవుడు మాత్రము సంతోషపడడు. నేను రక్తం కార్చింది వీళ్ళ పాపాల నుంచి ప్రాయశ్చిత్తం చేయాలనుకుంది వీళ్ళ కోసమే కదా,
మరి ఈ రక్తం యొక్క విలువని వీళ్ళు ఎంత చులకనగా చూస్తున్నారో, దేవుడు సిలువలో కాచిన రక్తాన్ని, ఆయన విమోచన క్రయధనాన్ని ఎవరైతే పవిత్రముగా ఎంచరో, దాన్ని ఘనమైనదిగా ఎంచుకోకుండా ఈ లోకములో వాళ్ళ స్వలాభం కోసమో ఈ దేవుణ్ణి వాడుకోవటానికి ప్రయత్నిస్తారో, వాళ్ళందరినీ చూసి దేవుడు చాలా బాధపడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టుడి యొక్క క్రియల్ని లయపరచడానికి వచ్చాడు. మానవ స్వభావంలో పాత నిబంధన గ్రంథంలో మీరంతా లోకమైన ఆలోచనలతో, లోక సంబంధమైన కోరికలతో దేవుని వ్యతిరేకించినప్పుడు, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి చూసినప్పుడు కూడా తన ప్రియమైన శిష్యులు కూడా దేవుడు 3.5 సంవత్సరాలు నడిపించినా కానీ, దేవుడు వాక్యం చెప్పినా కానీ, దేవుడితో 3.5 సంవత్సరాలు నడుస్తూ ఆయనతో అన్నపానాలు పంచుకుంటూ జీవించినా కానీ మానవులు కాబట్టి శక్తి లేక భయకంపితులై పారిపోయి ఆధ్యాత్మిక జీవితంలో కరెక్ట్గా ఉండలేక దుష్టుడికి లోబడి భయపడిపోతున్నారని తను దాన్ని అంటే దుష్టుడి యొక్క క్రియల్ని లయపరచడానికి తను పరిశుద్ధాత్మ రూపంలో ఈ లోకానికి వచ్చి నీకు నాకు ఆదరించటానికి ఈ లోకానికి వచ్చాడు. శక్తిని ఇవ్వటానికి ప్రత్యక్షమయ్యాడు. దుష్టుడి క్రియల్ని లయపరచటానికి అంటే మొట్టమొదటిగా నీలో ఉన్న పాపాన్ని తీసివేసి నేను పవిత్రమైన వ్యక్తిలాగా తీర్చిదిద్దడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సిలువలో విమోచన క్రయధనం చేసి ఆ రక్తము ద్వారా నిన్ను నన్ను పవిత్రపరిచి పవిత్రమైన తన బిడ్డగా, తన కుమారుడిగా, కుమార్తెగా తీర్చిదిద్దిన తర్వాత మరలా నువ్వు లోకంలోకి వెళ్ళిపోయి దుష్టుడి మాయోపాయాల్లో పడిపోయినట్లుగా ఎంతో సంతోషంగా ఉంటే కనపడతా ఉంటారు. ఎంతో అత్యద్భుతమైన ఆధ్యాత్మిక జీవితం, కానీ లోకముతో కలగా మిళితమైపోతుంటారు. అలాంటి వారి కోసము దుష్టుడి యొక్క మాయోపాయాలని తప్పించుకోవడానికి పరిశుద్ధాత్మని నీకు ఇచ్చి దాన్ని నువ్వు అంటే దేవుడితో ఎవరైతే అన్యోన్య సహవాసం కలిగి ఉంటారో వాళ్ళకి తన పరిశుద్ధాత్మని ఇస్తాడు. వాళ్ళు దేవుడి యొక్క శక్తితో దుష్టుడి మాయోపాయాలను ఎదిరించి దేవుడికి నచ్చిన బిడ్డల్లాగా జీవించడానికి దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు పాపం గురించి ఒప్పింపచేస్తుంది, తీర్పు గురించి ఒప్పింపచేస్తుంది, నీతి గురించి ఒప్పింపచేస్తుంది, నీలో ఉన్న పాపాన్ని అది ఒప్పింపచేస్తుంది. ఎందుకంటే పేతురు ప్రసంగిస్తుంటే పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రసంగిస్తూ ఆ పరిశుద్ధాత్మ ఆవరణలో సంచరిస్తూ ఆ 3,000 మందిని వాళ్ళ పాపాలని ఒప్పింపచేస్తుంది. అంటే నువ్వు పరిశుద్ధాత్మని ఎప్పుడైతే పొందుకున్నావో దుష్టుడి క్రియలను లయపరచడానికి ఆయన శక్తితో నువ్వు శక్తి పొందిన యోధురాల్లాగా క్రైస్తవురాల్లాగా ఉంటావే. కానీ అలా కాకోకుండా పరిశుద్ధాత్మ అభిషేకం లేకోకుండా దేవుడు నా పాపాలను క్షమించాడు, ఇంతవరకు చాలు, క్రైస్తవులాగానే ఉంటారు, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతుంటే దుష్టుడి క్రియలను లయపరచడానికి కావాల్సిన ఆ పరిశుద్ధాత్మని పొందుకొని నీలో నువ్వు చేసే ప్రతి పాపాన్ని అది ఒప్పింపచేస్తుంది. నిజంగా చెప్తున్నాను, నిజంగా నువ్వు పరిశుద్ధాత్మని పొందినట్లయితే ఎదుటి వ్యక్తి నువ్వు ఈ పాపం చేస్తున్నావు, నువ్వు చేసేది తప్పు కదా, నువ్వు చేసేది తప్పు కదా అని ఏ వ్యక్తి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పరిశుద్ధాత్ముడే నీ హృదయంలో ఒక మంట కలగజేసి నీలో ఉన్న దేవుడికి వ్యతిరేకమైన ప్రతి దాన్ని వదిలిపెట్టేటట్లుగా చేస్తుందంటే నువ్వు అలా ఒప్పుకోలేకపోతున్నావంటే పరిశుద్ధాత్ముడు నీలో లేడు. ఆయనతో నీకు అన్యోన్యమైన సహవాసం ఉంటే దేవుడి ఆత్మ నిన్ను అభిషేకిస్తే నీలో ఉన్న ప్రతి పాపాన్ని నువ్వు ఒప్పుకుంటావు, విడనాడుతావు, దేవుడి శక్తిని అడుగుతావు, దేవుడి ఆత్మ నడిపింపుతో నడిపింపబడతావు. అలా లేకోకుండా బండబారిన హృదయాలతో మనలో ఉన్న తప్పులను కూడా ఒప్పుకోకుండా ఉన్నామంటే దేవుడి అభిషేకం లేని సంఘము, దేవుడి అభిషేకం లేని ఆత్మీయ జీవితము, ఈ దేవుడి అభిషేకంలోని క్రైస్తవులు ఎలా ఉంటారో సమాజంలో మనము చూస్తూ ఉంటామో మన జీవితం కూడా అలాగే ఉంటే దేవుడు ఆకాశం నుంచి నీ కొరకు ప్రత్యక్షమైంది కూడా వ్యర్థం. దేవుడు ఈ రెండింటి నుంచి కోసం ప్రత్యక్షమయ్యాడు. నీవు రేపు క్రిస్మస్ చేసుకోవాలంటే ఈ 2 లక్షణాలు నువ్వు కలిగి ఉంటే సంతోషంతో ఆనందించు. ఆ రోజు డ్యాన్స్ నాట్యాలు చేయి, దేవుణ్ణి ప్రకటించు. అలా కాకోకుండా పాపాలని తీసివేస్తానికి వచ్చాడు కానీ నా పాపాలను నేను కడుక్కోలేను, దుష్టుడి క్రియను లయపరచడానికి పరిశుద్ధాత్మని ఇవ్వడానికి వచ్చాడు, ఆ పరిశుద్ధాత్మని నేను పొందుకోను, ఈ 2 చేయను కానీ నేను క్రైస్తవురాల్ని, దేవుడి సంఘానికి వస్తాను, నేను క్రైస్తవుని అని ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి ప్రత్యక్షత నీ మీద ఉంటే సౌలు పౌలుగా మార్చబడ్డాడు. తర్వాత పౌలుకి ఎన్ని ప్రత్యక్షతలు వచ్చినాయో తెలుసా? దేవుడు ఒకసారి మాట్లాడితే మార్పు చెందిన పౌలుగా అపోస్తల కాలం 9వ అధ్యాయంలో మార్పు చెందిన ఆ పౌలు తర్వాత దేవుడు ప్రత్యక్షతలను ఎన్నో
బహుగా చూసినట్లుగా కొరింథీలో చూసుకుంటే 2 కొరింథీ 12వ అధ్యాయం బహు ప్రత్యక్షతల్ని 12వ అధ్యాయం 6వ వచనం బహు ప్రత్యక్షతలు నేను కలిగి ఉన్నాను, దాని మూలంగా నాకు అతిశయం కాకోకుండా నా శరీరంలో దేవుడు ఒక ముళ్ళును ఏర్పాటు చేసి అంటాడు. అంటే దేవుడి ప్రత్యక్షతలు అంటే ఎవరైతే ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉంటారో వాళ్ళతో దేవుడు నిరంతరం మాట్లాడుతూ మనల్ని ఆయన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ప్రత్యక్షత నీ జీవితంలో నువ్వు చూసావా? ఎప్పుడైనా దేవుడిని కనబడ్డా? పద్మస్ ద్వీపంలో యోహాను ఎలా ఉన్నాడో తెలుసా? దేవుడి కోసం నిజాయితీగా ఉంటున్నాడు. దేవుడి కోసం సంతోషంగా ఆయన చెప్పినట్లుంటే నిన్ను చంపేస్తాం, ఈ నూనె పెద్ద బాణాలు వేసి దాంట్లో నూనె పోసి నువ్వు దేవుణ్ణి నమ్ముకోకపోతే వదిలేసకపోతే దీంట్లో పడేస్తామంటే, నేను దేవుణ్ణి నా ప్రాణపదంగా ఎంచుకున్నాను, నా మరణమైనా కానీ దేవుడితోనంటే ఆ యొక్క నూనె గిన్నెలో అలా పడేస్తే యోహాన్ని నూనెలో పడ్డాడే కానీ దేవుడి యొక్క శక్తి ద్వారా అతడికి ఎటువంటి అపాయం కలగలేదు. ఆ రాజులు ఆశ్చర్యపోయారు. సలసల కాలే నూనెలో వేస్తే ఈ యోహాను భక్తుడేంటి ఏమీ కాలేదు, దేవుడికి ఇంత ప్రియమైన బిడ్డ అని చెప్పి ఏమీ చేయలేక నిశ్చేష్టలైపోయి ప్రజల ముందు దేవుడి యొక్క దైవత్వము, దేవుడి శక్తి కనబడుతుంటే తీసుకెళ్ళిపోయి పద్మాసు దీవిలో పరవాసిగా పడేశారు. ఎవరుండరు మా దీవిలో, ఆ ద్వీపంలో అతను ఒక్కడే ఉంటాడు. అతడు ఒక్కడే ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రార్థిస్తూ దేవుడితో సంతోషంగా గడుపుతుంటే ఆ పరలోకములో ఉన్న దేవుడే తన యొక్క ప్రార్థనకి, ఆరాధనకి, తన భక్తి జీవితానికి చెలించిపోయి ఆకాశాన్ని వదిలిపెట్టి అతడి కోసం వచ్చి పరలోక రాజ్యం ఎలా ఉంటుందనేది చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భక్తి జీవితము దేవుని ఆకాశం నుంచి నీ దగ్గరికి తీసుకురాగలుగుతుందా? దేవుడు ఆకాశం నుంచి ఒకానొకప్పుడు ప్రత్యక్షమయ్యాడు. నీ కొరకు నా కొరకు మనల్ని పవిత్రులుగా చేశాడు, నీ పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వడానికి వచ్చాడు. ఈ రెండు నీ పాపాలని దేవుడి యొక్క రక్తంలో కడుక్కొని పవిత్రుడిగా తీర్చిదిద్దబడి, రెండోది ఆయన పరిశుద్ధాత్మ శక్తితో అన్యోన్య సహవాసంతో నీవు నీ జీవితాన్ని ఎప్పటికప్పుడు కళంకితం లేకోకుండా పరిశుద్ధమైనదిగా నువ్వు తీర్చిదిద్దుకుంటూ దేవుడితో నడుస్తూ ఉంటే ఆ దేవాది దేవుడే నీతో వచ్చి ప్రతిదినము మాట్లాడతాడు. అలాంటి ప్రత్యక్షతలో పాత నిబంధన గ్రంథంలో 12 మంది భక్తులు అపోస్తల్లో కలిగి ఉన్నారు. మరి ఈనాడు ఎటువంటి అనుభవం మనం కలిగి ఉన్నాము? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన జీవితాన్ని మనం పరిశీలించుకున్నాము. మూడవది ప్రత్యక్షతగా యోహాను సువార్త 3వ అధ్యాయంలోనే 2వ వచనము చూద్దాము. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుడి పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనట్లు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనక ఆయన పోలి ఎందుదమని ఎరుగుదము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకున్నాం. దేవుడు మరలా ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రత్యక్షం దేవుడు అయిన దినమునాడు నువ్వు ఆయన ఎలా ఉన్నాడో అలాగే చూస్తావంటావు. నీవు దేవుడి యొక్క ఇష్టానుసారముగా జీవిస్తున్నట్లయితే ఆయనను చూసే భాగ్యం కలిగి ఉంటావే కానీ నువ్వు నరకానికి పోకోకుండా ఉంటావు. ఆయన ఉన్నట్లుగానే చూస్తామంటే ఆయన ర్యాప్చర్లో, రహస్య రాకడలో ఎవరైతే దేవుడికి ఇష్టంగా ఉంటారో ఆ ప్రత్యక్షత బోర శబ్దమైన విధంగానే ఆయనతో పాటు రూపాంతరం చెంది ఆయన ఎదురుగా ఉండి ఆయన 7 సంవత్సరాలు ఆకాశంలో సేవిస్తూ ఉంటారన్న సత్యాన్ని ఆయన ప్రత్యక్షమైనట్లు అంటే అలాంటి నిరీక్షణ కలిగిన వారమై మన జీవితంలో యేసుక్రీస్తు ఎలాంటి పవిత్రత కలిగి ఉన్నాడో, ఎలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడో నువ్వు నేను కూడా అలాంటి పవిత్రమైన జీవితాన్ని జీవిస్తే ఆయన ఎలాంటి రూపంలో ఉన్నాడో, ఎలా ఉన్నాడో అలాంటి రూపాన్ని నువ్వు సంతరించుకొని ఆయన ప్రత్యక్షతలో ఆయనతో పాటు ఆయన రాజ్యానికి వెళ్ళే యోగ్యతనిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకానికి వచ్చింది ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అనేది ప్రత్యక్షంగా బైబిల్ గ్రంథం ద్వారా మీరు విన్నారు. మరి మీ జీవితాల్లో దేవుడికి లోబడితే దేవుడు సమస్తము మీ జీవితాల్లో ఆయన చేతుల్లోకి చూసుకొని మీరు మాకు లోబడితే మీ జీవితాలంతా మా ఆధీనంలోకి తీసుకొని నిన్ను సదాకాలము యుగ సమాప్తి వరకు నడిపిస్తానన్న దేవుడితో మీరు నడవాలని దేవుడు చెప్తున్నాడు. అలాంటి బలమైన విశ్వాసం కలిగి దేవుడు ఈ లోకానికి ఎందుకు ప్రత్యక్షమయ్యాడన్న ప్రతి వ్యక్తి ఆలోచించండి. ఎందుకు యేసుక్రీస్తుని నమ్ముకున్నాము? ఆయన రాకడలో ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు వచ్చాడు? నన్ను మార్చాల్సిన అవసరం ఏంటి? నన్ను పరిశుద్ధుడిగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఏంటి? తన పరిశుద్ధాత్మ శక్తిని నాకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి?
అదేం చేసిద్ది? నేను అసలు ఎందుకు నా పాపాలని ఒప్పుకోవాలి? నేను పాపినేంటి, నేను మంచోడినే కదా అనే తలంపులో ఉన్నట్లయితే బైబిల్ గ్రంథాన్ని చదువు. బైబిల్ గ్రంథాన్ని చదివితే నీ యొక్క తలంపులు, నేను చేసే ప్రతి దాన్ని అది చూపిస్తూ 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 నిన్ను మార్చేస్తుంది. ఎందుకంటే ఒక గొప్ప భక్తుడు ఒక సత్యాన్ని చెప్పాడు. నోవహుకి దేవుడు ఒకటి చెప్పాడు, నువ్వు ఓడని నిర్మించు. ఈ ప్రజలందరికీ ఉగ్రత రాబోతుందంటే 120 సంవత్సరాలు దేవుడు చెప్పినట్లుగా ఓడ నిర్మిస్తూనే ఉన్నాడు. ఎందుకు, ఏమిటి, తర్వాత ఏం చేయాలనేది అడగకుండా దేవుడు చెప్పింది చేస్తూనే ఉంటాడు. తర్వాత దేవుడు అంటాడు, ప్రతి ఆ జంతువుల్లో నుంచి ఒక్కొక్క జంట వస్తుంది అంటాడు. నోవహు అక్కడేం కంగారు పడలేదు. అయ్యో ఎలా వస్తాయి, నేను ఓడ కట్టాను కదా, ఈ జంతువులన్నింటిని నేను ఎలా తీసుకురావాలి, సమస్త మానవాళి సమస్త సృష్టిలో నుంచి ఒక్కొక్క జంట జంతువులు ఎలా వస్తాయి, ఓడలకు నేను ఎలా తీసుకురావాలి అనేది ఏమీ ఆలోచించలేదు. దేవుడు తనకేం చెప్పాడంటే, నువ్వు ఓడను సిద్ధపరచన్నాడు. దేవుడి పిలుపుతో సృష్టిలో ఉన్న ప్రతి జంతువులో నుంచి, ఆకాశ పక్షుల నుంచి, ఆ సముద్రంలో ఉన్న చేపల్లోంచి ప్రతిదీ ఒక జంటగా అలా నడుచుకుంటూ ఆ ఓడలోకి దేవుడి యొక్క చిత్త ప్రకారం వచ్చి వాటంతట అవి నిలబడినాయి. వాటంతట అవి వచ్చేసేసి ఆ ఓడలో నిలబడినాయి. తర్వాత దేవుడే ఆ ఓడ తలుపును కూడా దేవుడు మూసేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అచంచలమైన విశ్వాసంతో దేవుడు నీకు ఎలాగైతే విశ్వాసంగా ఉండమన్నాడో ఆ విశ్వాసాన్ని కొనసాగించు నీ జీవితంలో. ఆ రోజు నాడు నోవహు, అయ్యో ఏనుగు నేను ఎలా తీసుకొస్తాను, అయ్యో నేను జిరాఫీని ఎలా తీసుకొస్తాను, పాముని నేను ఎలా తీసుకొస్తాను, ఈ ఓడ నిర్మించమన్నాడు కదా, వీటిలో జంతువులు నేను ఎలా తీసుకొస్తాను, ఇది నాకు అసాధ్యం కదా అని ఓడని కట్టడం ఆపేస్తే ఏమయ్యేది? దేవుడి చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తిలాగా ఉండేవాడా, దేవుడికి ఇష్టడైన వ్యక్తిలాగా ఉండేవాడా, దేవుడి చేత నీతిమంతుడని పిలువబడే వ్యక్తిలాగా ఆ జనరేషన్లోనే నిందారహితుడు దేవుడికి ఇష్టమైన బిడ్డలాగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మీకు ఇచ్చిన విశ్వాసాన్ని, దేవుడు మీకు ఇచ్చిన ఆత్మ ఫలాన్ని, ఆ పరిశుద్ధాత్మని నమ్మకంగా దేవుడి వైపు చూస్తూ మీ జీవితంలో ముందుకు సాగిపోతే, ఆనాడు నోవహుతో ఎలాగైతే ప్రపంచానికి తన యొక్క బాహుబలాన్ని చాటాడో, నీ జీవితంలో కూడా దేవుడు తన యొక్క శక్తి సామర్థ్యాన్ని చూసి తన సర్వశక్తి కలిగిన దేవుడిగా నిరూపించుకుంటాడు. అబ్రహాంతో ఏం చెప్తాడు? ఆదికాండం 17:1 నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా నువ్వు నీ జీవితాన్ని సర్వ మానవాళికి ఆదర్శంగా నువ్వు విశ్వాసులకు తండ్రిగా ఉంటావని చెప్పి ఆ బిడ్డను నడిపించిన దేవుడు, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నీతో నాతో ప్రపంచంలో ఉన్న అందరితో మాట్లాడుతున్నాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నా పట్ల మీరు విశ్వాసం ఉంచండి, మీ జీవితంలో నిందారహితులుగా నడవండి, జీవితాంతము మిమ్మల్ని పరిశుద్ధంగా నడిపించి ఆ పరలోక రాజ్యంలో కూడా నాతో పాటు మిమ్మల్ని శాశ్వతంగా ఉంచుకోగలిగిన దేవుణ్ణి ప్రేమగా మీకు చెప్తున్నానని చెప్తున్నాడు. అలాంటి దేవుడి పిలుపునందుకొని దేవుడికి లోబడండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని సదాకాలం ఆశీర్వదించి పరలోక రాజ్యంలో చేర్చుకొనుగాక. ఆమేన్, ఆమేన్.